నమస్తే, వెల్కమ్ టు ఆర్గన్ న్యూస్. దేశానికి విశేష సేవలు అందించిన వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బుర్రా వెంకటేష్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బుర్రా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొంది ఒక్క సీటుతో ప్రధానమంత్రి పదవిని వదులుకున్న నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచల్ రఘు, ఉపాధ్యక్షులు గజనాల రవీందర్, మైదం శ్రీకాంత్, శ్రీహరి, మహేష్, రాకేష్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీతివంతుడు రాజకీయవేత్త అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జయంతిని చేసుకొని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క రాజనీతి, ఆయన యొక్క రాజకీయవేత్త, ఆయన యొక్క స్పీచ్లే కానివ్వండి, ఆయన సభల్లో కానివ్వండి, ప్రపంచ నేతల్లో కూడా ఒక మచ్చలేని నాయకునిగా, ఒక నీతివంతమైన నాయకునిగా పరిపాలన కొనసాగించి ఒక రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన చేసి ప్రధానమంత్రిగా కూడా 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి మన దేశానికి ఏనలేని సేవలు అందించినటువంటి వాజ్పేయి గారిని మనందరం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయంలో ఎంతోమంది కూడా ఆయన యొక్క శిష్యులుగా ఏరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతం ప్రకారం 2 ఎంపీ సీట్లతోని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థానంలో ఉంది. ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చిందంటే వాజ్పేయి గారు చేసినటువంటి సేవలే అని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క జీవితం ఏ విధంగానైతే ప్రజలకు అంకితం చేసిండో ఆయన స్ఫూర్తిని మేము తీసుకొని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని జీవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క దేశం కోసం పరితపించి అభివృద్ధి ధ్యేయంగా తన జీవితమే అభివృద్ధి అని చెప్పేసి దేశం కోసం ఏనలేని కృషిని చేసినటువంటి ఒక మహనీయుని ఈరోజు స్మరించుకున్నామంటే అది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కొనసాగిద్దాం.